ఇదంతా ఇంతకు ముందు మనం కలిసినప్పుడు ఎప్పుడు మాటల్లో కూడా చెప్పలేదు. ఇప్పుడు నేను నిలదీసేసరికి మేము ఇలా ఫ్రెండ్స్ మీ అంటే నమ్మడానికి నేను పిచ్చోని కాదు. ఇప్పుడు బ్లడ్ అడిగాడని చూసావా అంటూ ఏదో నన్ను నమ్మించే మాటలు మాట్లాడుతున్నావా? మొన్న ఆ మాటలు బ్లడ్ అడిగే మాటల్లా లేవు, మరోలా ఉన్నాయి. ఎంత మూర్ఖుడివి! ఇలా చిన్న విషయానికి అవతల వాళ్ళని ఎంత తక్కువ అంచనా వేస్తావని, తప్పుగా అర్థం చేసుకుంటావని నేను అస్సలు ఊహించను కూడా లేదు. గొప్పవాడివి కదా, గొప్పగా ఆలోచిస్తావనుకున్నా. నేనింకా అంత గొప్ప కల్చర్కి ఎదగలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? స్ట్రైట్ గానే చెప్తున్నా, ఇంకా నీతో ఈ ఆర్గ్యుమెంట్స్ అనవసరం. సాకిబ్, ప్లీజ్ ప్లీజ్ అలా అనుకో. నేను నీకు ద్రోహం చేసేదాన్ని కాదు. నువ్వు నా గురించి పొరపాటు పడుతున్నావు. అతనితో ఈ మాటే చెప్తావా? అలా చెప్పేదాన్ని అయితే ఇలా నిన్ను కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకేంటి చెప్పు? ఒకటి కన్ఫర్మేషన్, ఇంకొకటి రిజర్వేషన్, మరొకటి వెయిటింగ్ లిస్టా? అలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? నా నోటికి ఇలా మాట్లాడమే వస్తుంది. ఏంటి సాకేత్ ఇది? నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తే నువ్వు చివరికి ఇలా ట్రీట్ చేస్తావా? చదువుకున్నవాడివి, లీన్ గా ఆలోచించుకో. నా మంచితనాన్ని లీనియస్ గా తీసుకోకు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్కషన్స్. సాకేత్, డోంట్ టచ్ మీ.